బుల్లితెర అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేవి ఏంటి మొదట అంటే ఎవ్వరము తడుముకోకుండా టకామని చెప్తాము సీరియల్స్ అని. బుల్లితెరకి ఇంత టీఆర్పీ రేటింగ్స్ కావచ్చు, ఇంత పాపులారిటీ, ఇంత ఫేమ్, ఇంతమంది ఆర్టిస్టులను తెచ్చిపెట్టింది సీరియల్స్ అనే చెప్పాలి. అలా సీరియల్ ఆర్టిస్టులుగా కెరియర్ని ప్రారంభించి కొన్ని దశాబ్దాలుగా బుల్లితెర రంగాన్ని నమ్ముకొని నటులుగా రాణిస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులోని కొన్ని డైలీ టీవీ సీరియల్స్ అయితే అందరికీ ఇట్లే గుర్తుండిపోయి ఆ సీరియల్లోని సీరియల్ ఆర్టిస్టులను కూడా మర్చిపోనంతగా గుర్తుపెట్టుకున్నాము. అలాంటి సీరియల్స్లో ఒకటి మొగిలి రేకులు. ఇక ఈ సీరియల్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అప్పటి వరకు వచ్చిన సీరియల్స్ ఓ లెక్క, మొగిలి రేకుల తర్వాత ఓ లెక్క అన్నట్టుగా తయారయ్యాయి డైలీ టీవీ సీరియల్స్. అలా సెన్సేషన్ ని క్రియేట్ చేసిన మొగిలి రేకులు సీరియల్లోని ఆర్టిస్టులు ఆ సీరియల్ తర్వాత మంచి గుర్తింపు సంపాదించుకొని ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో, కొంతమంది సినిమాల్లో కూడా నటించడం జరిగింది. ఇక ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలా మొగిలి రేకులు సీరియల్ తో మనందరికీ బాగా గుర్తుండిపోయిన ప్రముఖ సీనియర్ మోస్ట్ డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ శ్రీప్రియ శ్రీకర్. ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. మొగిలి రేకులు సీరియల్లో హీరోయిన్ కి తల్లి పాత్రలో నటించి అలరించింది. అలాంటి శ్రీప్రియ ఇప్పుడు గత 15 ఏళ్లుగా డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో, ముఖ్యంగా ఇప్పుడు ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్లో హీరో మానస్ కి తల్లిగా, కోడలికి అత్తగా నెగిటివ్ క్యారెక్టర్లోను, ప్రేమను పెంచే తల్లిగా అపర్ణ పాజిటివ్ క్యారెక్టర్లోను కనిపిస్తుంది. అలా సీరియల్ యాక్ట్రెస్ గా మనందరి గుండెల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతున్న శ్రీప్రియ వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే ఈవిడ నటిగా మనందరికీ సుపరిచితురాలే. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే శ్రీప్రియ మాత్రమే కాదు, శ్రీప్రియ భర్త, అంతేకాకుండా ఆవిడ కూతురు కూడా సినిమా రంగానికి మరియు ఇటు బుల్లితెర రంగానికి చెందిన వాళ్ళు నటులు అంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే సీరియల్ యాక్ట్రెస్ గా రాణిస్తున్న రోజుల్లోనే బుల్లితెర రంగంలోకి రైటర్ గా మరియు డైరెక్టర్ గా అడుగుపెట్టి ఈటీవీ, జీ, మా తెలుగు వంటి ఛానల్స్ లో ప్రసారమైన ఎన్నో ధారావాహిక సీరియల్స్ కి డైరెక్టర్ గా, రైటర్ గా రాణిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీకర్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా శ్రీప్రియ సీరియల్ యాక్ట్రెస్ గా మనకి బుల్లితెర మీద సుపరిచితురాలు అయితే, శ్రీప్రియ భర్త కూడా బుల్లితెర రంగానికి చెందిన ఒక ప్రముఖ డైరెక్టర్ మరియు రైటర్ కూడా. అలా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ కి రైటర్ గా, డైరెక్టర్ గా పనిచేస్తూ రాణిస్తూ ఉన్నాడు. ఇక వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు పేరు చరిష్మా శ్రీకర్. ఇక ఈ అమ్మాయి కూడా ఓ పక్క తల్లి డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా మరియు తండ్రి బుల్లితెర రంగంలో డైరెక్టర్ గా, రైటర్ గా రాణిస్తూ ఉంటే వాళ్ళ వారసురాలిగా ఈమె కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టి విరోధి, క్షీరసాగర మదనం, రుద్రంగి వంటి సినిమాల్లో హీరోయిన్ గాను మరియు సపోర్టింగ్ యాక్ట్రెస్ గా రాణిస్తోంది. ఇలా కేవలం తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా పలు సినిమాల్లో నటిస్తూ వస్తోంది. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటయా అంటే ఈ అమ్మాయి కేవలం వెండితెరకి మాత్రమే పరిచయం కాదు, బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఈ టీవీలో ప్రసారం అవుతూ మంచి ప్రేక్షకాదరణ అందుకుంటున్న అమ్మోరు సీరియల్లోని సీరియల్ హీరోయిన్ ఎవరో కాదండి, స్వయాన శ్రీప్రియ కూతురే. అలా ఈమె రోజు డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా మనలందరినీ పలకరిస్తోంది. అంటే ఓ పక్క తల్లి సీరియల్ యాక్ట్రెస్ గా, మరోపక్క తండ్రి డైరెక్టర్ గా, రైటర్ గా సీరియల్లో రాణిస్తూ ఉంటే, మరోపక్క వీళ్ళిద్దరి కూతురు కూడా ఇటు వెండితెర రంగంలోనూ, ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే బుల్లితెర రంగంలో రోజు ప్రసారం అవుతున్న డైలీ టీవీ సీరియల్ అమ్మోరు సీరియల్లోని సీరియల్ హీరోయిన్ గా మనలందరినీ పలకరిస్తోంది. మొత్తానికి శ్రీప్రియ మాత్రమే కాదు, శ్రీప్రియ కూతురు కూడా డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ అన్నమాట. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఎప్పటికప్పుడు అన్ని రకాల విషయాలని అందరితో పంచుకుంటూ ఉండే శ్రీప్రియ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలో, ముఖ్యంగా శ్రీప్రియ కూతురు కూడా సీరియల్ హీరోయిన్ అంటే మీరు నమ్ముతారా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.